సృష్టి వ్యవహార రూపకమైనటువంటి వ్యవహారం లేనటువంటి శాంతి. ఏవి లేవు, అవేవి లేవు. చింతాసూయ వివర్జిత, చింతించడానికి మరొకడు లేడు అన్యంగా. బ్రహ్మానుభవంలో చింతించడానికి అన్యంగా మరొకడు లేడు. అసూయ అంటే అతని వ్యవహారంలో అసూయని ఇక్కడ ఎందుకు చెప్పాడండి? అసూయ ఎవరి దాంట్లో అది రాగద్వేషాలలో భాగం కదా మనం మామూలుగా చెప్పుకునేది. ఇప్పుడు అసూయ ఎవరిదట? జీవభావం, అంతేనా కదా? ఇక్కడ ఎందుకు వాడాడు? ఏకాకీ నిస్పృహ శాంత చింతాసూయ వివర్జిత. పొద్దున కూడా చెప్పా, వివర్జించడం అంటే వర్జించడం అంటే అంతేనా? ఆర్జించడం అంటే సంపాదించడం, వివర్జించడం అంటే వదిలేశాడు. అవే ఇప్పుడు తను వదిలేసినాయట. నువ్వు ఏవైతే అంటున్నావో ఆ జీవభావము, ఈ సాక్షి అనే ఆత్మభావము, బ్రహ్మానుసంధానం చేసేటటువంటి సాధన భావము అన్ని అతన్ని వదిలేసినాయి. వివర్జిత. ఇప్పుడు అతను ఎవరు? సహజంగా బంగార్జము. అర్థమైందండి? అది ఏ లక్షణాలు లేవు అతని దగ్గర. ఇంకేమున్నాయట? ఒకవేళ అతన్ని చూచావు, విషయాలలో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడయ్యా? బాల్య భావేనయో భాతి అంటే అర్థం ఏంటి? అతని యొక్క వ్యవహారాన్ని నువ్వు గమనించినట్లయితే చిన్న పిల్లలు ఏ క్షణానికి ఆ క్షణం ఎలా అయితే చింతాశోకములు లేకుండా సహజంగా ఆనంద స్వరూపంగా ఉన్నారో అలా విషయ వ్యవహారంలో అట్లా ఉన్నాడు. బాల్య భావేనయో భాతి బ్రహ్మజ్ఞానీన ఉచ్యతే. ఈ లక్షణాలను ఎవరిలో అయితే చూస్తున్నావో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అటువంటి గురువును ఆశ్రయించాలి. సర్వజ్ఞ పదమిత్యహర్ దేహ సర్వమయో భువి సదానంద సదా శాంతో రమతే యత్ర కుత్రచిత్. ఈ గురుస్థానం ఎటువంటిదయ్యా? సర్వజ్ఞ పదం. సర్వజ్ఞ అని ఎవరినంటారు? అన్ని తెలుసు. అజ్ఞ అంటే తెలివి. అర్థమైందండి? జ్ఞానం వల్ల మనకేం లభించింది? ఆ తెలివి లభించింది. ఎరుకన్నా జ్ఞానం అన్నా అజ్ఞానం ఒకటే. అర్థమైందండి? బ్రహ్మజ్ఞానం అక్కడ కూడా ఉంది, అజ్ఞాన శబ్దం. అర్థమైందా? ఆ జ్ఞానం అన్న శబ్దంలోనే ఈ అజ్ఞాన పదం ఇవిడుంది అనమాట. సర్వజ్ఞ అంతా తెలిసినవాడు. ఏమిటంతా తెలిసినవాడు? సృష్టి స్థితి ఆవిర్భావ తిరోధాన లయములైనటువంటి పంచకృత్యములు, పంచశక్తుల యొక్క వ్యవహారము, పంచబ్రహ్మల యొక్క సాక్షిత్వము, దీనంతా కలిపితే సర్వజ్ఞత్వము అని పేరు. దాని ఈ సమస్తము ఎవరికైతే తెలిసిన వాడు ఉంటాడో వాడికి ఏం తెలిసింది? ఇప్పుడు సృష్టి ఎలా జరుగుతుంది, ఎలా జరగబడుతుంది, ఏమవుతోంది అనే దాని ఎడల సాక్షి భావంతో ఉన్నవాడు. సాక్షిగా ఉండి సృష్టి యొక్క పంచకృత్యాలని చూస్తున్నటువంటి వాడు, వాడికి సర్వజ్ఞత్వము ఉన్నదన్నమాట. పదము అంటే నాకు చెప్పా, పదం అంటే ఏంటి? స్థితి. సర్వజ్ఞత్వము అనేటటువంటి స్థితి. సర్వజ్ఞ పదం ఇత్యాహర్ దేహ సర్వమయో భువి. అతడు ఎవడయ్యా? సర్వమయుడు. ఇవన్నీ పరమాత్మకు సంబంధించినటువంటి పరబ్రహ్మ వాచ్యాన్ని సూచించేటటువంటి శబ్దాలు అన్నమాట. సర్వమయుడు, అందరి యందున్న వాడెవడయ్యా? అతడే. అన్ని దేహముల యందున్న వాడెవడయ్యా? అతడే. అన్ని జడచేతనములందున్న వాడెవడయ్యా? భువి. ఈ భువిలో సదానందుడు, ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు ఎవడయ్యా? అందరిలో తానొక్కడే కాదు సిమి. నువ్వు ఆనందిస్తున్నప్పుడు కూడా ఆనందం ఎవడు? వాడే. సదా శాంతో, అందరి యందు శాంత స్వరూపంగా ఉన్నవాడెవడయ్యా? వాడే. రమతే యత్ర కుత్రచిత్. ఎక్కడెక్కడైతే ఈ లక్షణాలు నువ్వు గమనిస్తావో అక్కడక్కడల్లా ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి సద్గురుమూర్తి. స్వయం బ్రహ్మమయో భూత్వా తాత్పరం చావలోకయే పరాత్పరం నాణ్యత్ సర్వగం తన్నిరామయం. మళ్ళా వచ్చింది ఇక్కడ స్వయం. చూడండి, ఇందాక ఒక స్వయం వచ్చింది. ఎక్కడ వచ్చింది? స్వయం తథావిధో భూత్వా. మళ్ళీ ఇక్కడ ఏమేశాడు? స్వయం బ్రహ్మమయో భూత్వా. బ్రహ్మమయుడైనటువంటి వాడు ఇంతకుముందు బ్రహ్మజ్ఞానంతో అనుభవిస్తున్నవాడు. ఇప్పుడు ఎవరు? తానే పరబ్రహ్మమై ఉన్నవాడు. తానే లేని దశలో, తానే లేని స్థితిలో, ఎరుక లేని స్థితిలో ఉన్నటువంటి వాడు. అతడెవడయ్యా? స్వయం బ్రహ్మమయో భూత్వా. బ్రహ్మాండ కాలాన్ని దాటినటువంటి వాడు. అన్ని భూతముల ఎడలా కూడా ఎలా ఉంటాడు? ఇప్పుడు స్వయంగా ప్రవర్తించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు. తత్పరం చావయోకయే అంటే తత్తుకు పరమైనటువంటి వాడు. పరతత్వం అని అంటున్నాం అనమాట. ఆ పరాన్ని ఇటు తెచ్చి పెడితే పరతత్వం అవుతుంది. బ్రహ్మజ్ఞానం వరకు మాట్లాడితే
తత్పదం వరకే బ్రహ్మజ్ఞానం. పరబ్రహ్మస్థితికి వచ్చేటప్పటికి పరతత్వం అనాల్సిందే. తత్పరం అవలోకయే, అటువంటి పరబ్రహ్మస్థితిని అవలోకనం చేస్తున్నటువంటి వాడు తత్వాతీతము. పరాత్పరం నాణ్యత్, అతనికంటే పరాత్పరుడు మరొకడు లేడు. తత్వానికి పరమైన స్థితి కంటే ఇంకో పరం ఉందంటావేమో, లేదు. అదే ఆఖరు. సర్వగం తన్నిరామయం. నిరామయం అంటే ఆమయము అంటే ఆశ్రయం. ఆమయము అంటే ఆశ్రయం, అర్థమేనండి. నిరామయం, నిరామయం అంటే నిశేషముగా ఆశ్రయం లేనటువంటి వాడు. ఏ రకమైన ఆశ్రయము, ఆశ్రితము అనే పద్ధతులు లేనివాడు, ద్విపుటి లేనివాడు. అర్థమేనండి. కింద జీవభావంలో మాట్లాడితే త్రిపుటి, పై భావంలో తత్వానికి పరమైన స్థితిలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏమున్నాయి? ఆధారము, ఆధేయం అనే రెండే ఉన్నాయి. ద్విపుటి లేదు. ఆ ద్విపుటి రహితం. తన్ నిరామయం అంటే ద్విపుటి రహితం. తత్ నిరామయం, తత్ అనే ఆశ్రయం లేనటువంటి వాడు. అర్థమేనండి. సర్వగం తన్నిరామయం. అన్ని సర్వకాలములో, సర్వగం అంటే అక్కడ అర్థం ఏంటంటే సర్వకాల సర్వావస్థలలో ఏ స్థితిలో అయినా సరే, దశవిధ ప్రళయాలలో కూడా తన్నిరామయం, తత్ అనే ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి వాడు. కిం ఆవాహనం అవ్యక్తే వ్యాపకే కిం విసర్జనం అమూర్తే చ కథం పూజ కథం ధ్యాన నిరామయే. ఇటువంటి నిరామయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మపదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిజగురువు ఎవరైతే ఉన్నారో, అట్టి నిజగురువు కిమావాహనం అవ్యక్తే, ఏమి ఆవాహన? ఇప్పుడు మీరందరూ కూడా సంకల్పంలో ఆవాహనం చెప్తున్నారా లేదా? ఆచమనం, ఆవాహనం వగైరాలో చెప్తున్నారా? ఇప్పుడు నేను ఎవరిని ఆవాహన చేయాలట? తానే లేనివాడుగా నిరూపించబడినటువంటి పరబ్రహ్మము ఇప్పుడు ఎవరిని ఆవాహన చేస్తావు? కిమావాహనం అవ్యక్తే, ఎవరిని ఆవాహన చేద్దాం? ఏ అవ్యక్తాన్ని పిలుద్దాం? కిం అంటే ప్రశ్న అనమాట. వ్యాపకే కిం, ఎందులో వ్యాపించి ఉన్నాడని, ఎందులో ఉన్నాడని, ఎందులో లేడని ఎలా చూస్తావు? విసర్జనం, కిం విసర్జనం, ఏ అవ్యక్తంలో ఎలా వ్యాపించి ఉన్నాడని చూద్దామా? పోనీ అవ్యక్తాన్ని విసర్జించాడని చూద్దామా? అమూర్తేచ కథం, అతడు మూర్తి కాదు, అమూర్తి కాదు. అర్థమేనండి. మనం అందరం శివలింగాన్ని ఎందుకు పూజిస్తున్నామండి? నిరాకారత్వానికి. అది రెండు ఉన్నాయి, దాంట్లో రెండు లక్షణాలు ఉన్నాయి. అక్కడ వస్తువు లేదా? ఉంది. నీలాగా ఉందా? లేదు. అర్థమైందండి. మూర్తి లేదా? ఇప్పుడు అక్కడ ఉంది, కానీ అది అమూర్తం కాబట్టి అది నిర్గుణానికి చిహ్నం అనమాట. అందుకని అందరినీ శివలింగాన్ని పూజించమని చెప్పాడు. అమూర్తేచ కథం, పూజా కథం. ఇప్పుడు దేన్ని ధ్యానం చేయాలి, దేన్ని పూజించాలి, దేని ధ్యానం నిరామయే. ఆ నిరామయ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఏ సాధనలేవి లేవు. సహజంగా తానే పరబ్రహ్మమై ఉన్నాడు. తుర్యస్వరూప పరిపూరిత దివ్యభావో సర్వ ప్రపంచ సృజనాత్మక శక్తియుక్తౌ ధ్యానైక గోచర విశిష్ట విశేషతత్వౌ శ్రీదేశికేంద్ర చరణం శరణం ప్రపద్యే. ఆయన స్వరూపం ఏమిటయ్యా? తురీయ లక్షణమే ఆయన స్వరూపము. పరిపూరిత దివ్యభావో, ఆయన యొక్క అన్ని చేతలలో కూడా ఆ బ్రహ్మజ్ఞానానుభవమే వ్యక్తమవుతూ ఉన్నటువంటి చర్యలు కలిగినటువంటి వాడు. అతని యొక్క ప్రతి చర్య ఏదో ఒక జీవికి ఈ సృష్టి యొక్క పరిణామంలో ఏదో ఒకరికి సహాయం చేయబడుతూ అతనిలో ఉన్నటువంటి దివ్య జ్ఞానం మేల్కొల్పబడుతూ ఉంటుంది. అతని చర్యల వల్ల అతని యొక్క ప్రతి చర్య కూడా లోక కళ్యాణకారకమే అయి ఉన్నది. దివ్య భావో సర్వ ప్రపంచ సృజనాత్మక శక్తి యుక్తౌ, అతనుకున్నటువంటి ఈ అధికారం ఏమిటంటే దివ్యాధికారము, తనకున్నటువంటి దివ్య జ్ఞానానుభవ ప్రభావం చేత సర్వ ప్రపంచం జడ చేతన విమర్శ అనేటువంటి భేదం లేకుండా సృజనాత్మక శక్తి యుక్తవు, నూతనమైనటువంటి ఆవిష్కరణను నీలో మేల్కొల్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఏమంటే ఇప్పటి వరకు నాకంతా అజ్ఞానమే కదా అని అనుకోవక్కర్లా. ఇటువంటి మహానుభావుడి యొక్క ఆశ్రయం చేత, శరణాగతి చేత అతను ఉన్న స్థితి నుంచే సహాయం చేసేటటువంటి వాడు కాబట్టి ఆ కాలాతీత స్థితి నుంచే సర్వజ్ఞ పదం పరబ్రహ్మ పదం అనేటటువంటి స్థితి నుంచే సహాయం చేసినప్పుడు నీకేమవుతుంది? ఇప్పటి వరకు లేనటువంటి జ్ఞానం నీలో ఆవిష్కరించబడుతుంది. ధ్యానైక గోచర విశిష్ట విశేష తత్వం అయినటువంటి వాడయ్యా. కేవలం ధ్యానం అంటే ఇక్కడ అశరీరం అనండి, అశరీర పద్ధతిలో మాత్రమే దర్శించగలగడానికి వీలైనటువంటి వాళ్ళు. విశిష్ట, శిష్టము అంటే జ్ఞానం అని అర్థం. వాసిష్టము అంటున్నారు కదా, వశిష్ఠుడు బోధించడం వాసిష్టము. శిష్టాచార సాంప్రదాయము
మన దగ్గర సాంప్రదాయాలు 2 విధాలు ఉన్నాయి, శిష్టాచారము, వామాచారం. వామాచారం అంటే ప్రకృతి శక్తులను వశం చేసుకుని కామ్యక కర్మలను ఆచరించి సుఖభోగాలను అనుభవించడం వామాచార సాంప్రదాయం. శిష్టాచారం అంటే జ్ఞాన ప్రధానమైనటువంటి జీవితాన్ని ప్రబోధిస్తూ బ్రహ్మజ్ఞానమే సత్యము, బ్రహ్మానుభవమే సత్యము అనే పరబ్రహ్మ పదాన్ని నిర్ణయం చేసే విధానము శిష్టాచారం. విశిష్టము అంటే విశేషముగా శిష్టాచార సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడు, నీలో ఆ వాసిష్ఠ శక్తిని మేల్కొల్పగలిగినటువంటి వాడు. విశేష తత్వం. శేషము అంటే మిగలటం, విశేషం అంటే అర్థం ఏమిటి? విమలము. ఆ వి శబ్దం ఏమిటంటే నిశ్శేషముగా నీలో శేషాన్ని తొలగించడం. నిశ్శేషముగా నీలో శేషాన్ని తొలగిస్తే విశేషం అయినప్పుడు. అర్థమైందండి? కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు? తన యొక్క జ్ఞానశక్తి ప్రభావం చేత నీలో జ్ఞాన అజ్ఞాన అనేటువంటి 2, విద్య అవిద్య అనే ద్విపుటి, అర్థమైందండి, ఆ ద్విపుటిని రహితం చేసేటువంటి శక్తి విశేషం. తత్వం. తత్వం అనేటటువంటి ద్విపుటిని రహితం చేశారు వాళ్ళు. దేని ద్వారా? వాళ్ళ యొక్క అశరీరమైనటువంటి స్థితి ద్వారా. శ్రీదేశికేంద్ర శరణం శరణం ప్రపద్యే. నీవు ఎవరిని ఆశ్రయించాలయ్యా? ఇలా నిజ గురు పద్ధతిలో ఉన్నటువంటి దేశికేంద్రులైనటువంటి వారి చరణాన్ని శరణం ప్రపద్యే, నిత్యము ధ్యానించు, ఆశ్రయించు, శరణాగతి చేయి. అటువంటి కాలాతీతులైనటువంటి మహానుభావులు తారసిల్లినప్పుడు వారిని ఆశ్రయించి అనుసరించి బ్రహ్మజ్ఞానాన్ని పొందు. సాయిరామ్. సాయిరామ్. ప్రార్థన.